ఇప్పుడు మన ఆంధ్రదేశానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళ ఇద్దరా? ఒకరే కదా. దేశానికి రాష్ట్రపతి ఎంతమంది ఉంటారు? ఒకరే ఇద్దరా? మీ ప్రెస్ క్లబ్కి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు? ఒక్కరే ఇద్దరా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళ ఇద్దరా? అలాగే పీఠం అంటే ఒక్కళ్ళు మాత్రమే శంకరాచార్యులు ఉంటారు, ఇద్దరు ఉండరు. మన దేశానికి రాజ్యాంగం ఎలాగుందో అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి 4 ఆమనాయ పీఠాలకి ఒక నియమావళి ఉంది. దానిని మఠాంనాయ మహానుశాసనము అంటారు. ఇవి ఆ గ్రంథాలు. ఇవి మఠాంనాయ మహానుశాసనమని ఆదిశంకర భగవత్పాదుల వారు రాశారు. అందులో ఒక నియమావళి ఇచ్చారు. ఆ నియమావళిలో ఏమిటి అంటే విధానము అస్మత్ పీఠ సమారూఢ పరివ్రాడుక్త లక్షణ అహమేవేత్తి విజ్ఞేయ. అంటే నా పీఠంలో పరంపరాగతంగా సంప్రదాయబద్ధంగా ఎవరైతే అధీకృతమైనటువంటి వారు సన్యాసులు అభిషిక్తింపబడతారో వారు మాత్రమే శంకరాచార్యులు. ఎటువంటి వారు శంకరాచార్యులు అవ్వాలి? ఇప్పుడు రోడ్డు పైన జగద్గురువులే. కర్ణాటకలో 14 నకిలీ శంకరాచార్యులు తిరుగుతున్నారు. మన ఆంధ్రాలో కూడా నకిలీ శంకరాచార్యులు వస్తే ఖండం చేస్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అవుతున్నాయి.